ఎందుకంటే నా ఛానల్ నేమ్ వచ్చేసి ఆల్ ఇండియా జాబ్స్ ఫేర్. ఇక్కడ చూడండి మనకి టీఎస్ తెలంగాణ స్టేట్ నుంచి మనకి పాలిసెట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అండ్ ఈ వీడియోలో మనం ఎలా అప్లై చేసుకోవాలి, నోటిఫికేషన్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, అండ్ మనకి పాలిసెట్ రాయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటో ఈ వీడియోలో అయితే మీకు చెప్తానండి. అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ పాలిసెట్ పాస్ అయిన వారు మనకి ఏ కాలేజ్లో సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఎవరెవరు అప్లై చేసుకోవచ్చో కూడా నేను క్లియర్గా చెప్తాను. చూడండి మనకి నేమ్ ఆఫ్ ద పోస్ట్ అంటే నేమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. ఇది వచ్చేసి పాలిసెట్ అండి. మనకి ఎంట్రన్స్ టెస్ట్ అంటే పాలిటెక్నిక్కి ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటారో వాళ్ళకి వచ్చేసి ఎంట్రన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తుంది. అది కూడా తెలంగాణ స్టేట్ నుంచి అయితే మనకి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అండ్ మనకి ఏపీ నుంచి కూడా అప్డేట్స్ అయితే వచ్చాయి. అండ్ దానికి సపరేట్ వీడియో అయితే నేను చేసి అప్లోడ్ చేస్తున్నాను. ఎవరైతే ఏపీ అండ్ తెలంగాణకు అప్లై చేసుకుంటారో వాళ్ళైతే కామెంట్ చేయండి. దానివల్ల మీకు ఏంటంటే రెండు అప్డేట్స్ కలిపి ఒక వీడియో అయితే చేస్తున్నాను, దానికి మీకు రిప్లై అయితే ఇస్తాను. చూడండి మనకి పోస్ట్ డేట్ అంటే మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిన డేట్ వచ్చేసి 19/2/2024. అంటే ఇది వచ్చేసి మనకి 2024 ఎగ్జామినేషన్ రీసెంట్గా మనకి అప్డేట్ అయితే వచ్చింది కదండి. ఈ 2024 సంబంధించి ఎగ్జామినేషన్ సంబంధించి మీకు అయితే అప్డేట్ అయితే చెప్తున్నాను. చూడండి మనకి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. చూడండి మీకు ఎవరెవరు రాసుకోవచ్చు అనేది ఇక్కడ నేను క్లియర్గా అయితే చెప్తాను. స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ SBTET తెలంగాణ హ్యాస్ గివెన్ ఏ నోటిఫికేషన్ ఫర్ ద కండక్టింగ్ ద పాలిసెట్ ఎంట్రన్స్ టెస్ట్ Polytechnic 2024. Those candidates who are interested in the vacancy details and complete all eligibility criteria can read the notification and apply online. నేను చెప్తున్నారే ఇక్కడ ఎవరైతే డిప్లొమా చదవాలనుకుంటారో, డిప్లొమా మీన్స్ మనకి ఇది వచ్చేసి ఇంజనీరింగ్ అండి, కాకపోతే డిప్లొమా కేటగిరీలోకి అయితే వస్తుంది. ఎవరైతే చదవాలనుకుంటారో వారైతే ఒకసారి నోటిఫికేషన్ అంతా పూర్తిగా చదివి మీకైతే ఎలిజిబిలిటీ 10వ తరగతి పాస్ అయితే ఉంటుంది. కాబట్టి మీరైతే నోటిఫికేషన్ పూర్తిగా చదివి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది డీటెయిల్గా ఫిల్ చేయండి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీరు అప్లికేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు ఏ ఒక్క మిస్టేక్ చేయకండి. ఏజ్ కానీ లేదా మనకి మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ లేదంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో మీ రోల్ నెంబర్ కానీ లేదంటే మీ పాస్ పర్సంటేజ్ కానీ ఈ విధంగా మీరు ఎటువంటివి అయినా సరే జాగ్రత్తగా ఇవ్వండి. దీనివల్ల ఏంటంటే మీరు ఏ తప్పు చేసినా సరే మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది పెండింగ్లో ఉండిపోతుంది. కాబట్టి మళ్ళీ అప్లికేషన్ ఎడిట్ డేట్ వరకు మీరు వెయిట్ చేసి అప్పుడు తర్వాత మీరు అప్లికేషన్ ఎడిట్ అనేది చేసుకోగలరండి. కాబట్టి మీరైతే ఫస్ట్ నీట్గా నోటిఫికేషన్ అంతా చదివి అప్పుడైతే అప్లై చేసుకోండి. ఇది వచ్చేసి మనకి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. అంటే చూడండి మనకి అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఫర్ SC/ST కేటగిరీ వాళ్ళకి వచ్చేసి 250 రూపాయలు అయితే ఫీ పేమెంట్ అయితే చెల్లించాల్సి ఉంటుంది. అండ్ పేమెంట్ మోడ్ మీరైతే ఆన్లైన్లో అయితే అప్లికేషన్ ప్రాసెస్ అనేది చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఫీ పేమెంట్ కూడా మీరు ఆన్లైన్లోనే చేయాల్సి ఉంటుంది. ఇదైతే మనకి క్లియర్గా ఇక్కడ ఇచ్చారండి. ఎవరైతే జనరల్ కేటగిరీ వాళ్ళు ఉంటారో OBC కేటగిరీ వాళ్ళు కూడా వారైతే 500 రూపాయలు అయితే మీరు ఫీ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇంపార్టెంట్ డేట్స్ చూడండి మనకి డేట్స్ అనేవి మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఒక్కసారి మీ డేట్స్ అనేవి మిస్ అయ్యారంటే మీరైతే అప్లై చేసుకోలేరు. కాబట్టి ఫస్ట్ డేట్స్ అయితే చెక్ చేసుకోండి. మీరు ఎవరెవరు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళైతే ఫస్ట్ డేట్స్, తర్వాత ఫీ పేమెంట్, తర్వాత ఏమేమి డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అవుతున్నాయో మీరు ప్రతిదీ చెక్ చేసుకోండి. ఎందుకంటే మనకి SBTET అనేది మనకి ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే పిలుస్తుంది. అక్కడ మీకు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే ఖచ్చితంగా ఉండాలండి, లేదంటే మీకు సీట్ అలర్ట్ అనేది చేయరు. కాబట్టి మీ డాక్యుమెంట్స్ అనేవి ముందుగానే ప్రీ ప్లాన్డ్గా జాగ్రత్త చేసుకోండి. ఇదైతే నేను చెప్పబోయే సూచన. అండ్ నోటిఫికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 15/2/2024. ఆల్రెడీ మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటారో ఈ వీడియో వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ లాస్ట్ డేట్ ఇక్కడ చూడండి మనకి ఈ డేట్ కోసం మీరైతే ఎదురు చూడాలి. 22/4/2024 ఇది వచ్చేసి మనకి లాస్ట్ డేట్ అండి. ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటారో వాళ్ళు వచ్చేసి లాస్ట్ డేట్. అండ్ ఇంకెలానే మనకి ఫీ పేమెంట్ లాస్ట్ డేట్. అంతేకాకుండా మిగతా డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఎగ్జామినేషన్ ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే 17/5/2024లో మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తామని క్లియర్గా ఇచ్చారండి. ఇది వచ్చేసి మనకి మ్యాక్సిమం అదే ఫిక్స్డ్ డేట్ అండి. ఇఫ్ ఇన్ కేస్ ఆ టైంలో ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే మాత్రం మనకి పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి తప్ప, లేదంటే ఇదే మనకి ఎగ్జామినేషన్ ఫిక్స్డ్ డేట్ అండి. అంటే చూడండి మనకి ఎగ్జామినేషన్ డిక్లరేషన్ వచ్చేసి మనకి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా రిజల్ట్స్ వచ్చేసి ఆఫ్టర్ 12 days మనకి ఎప్పుడైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారో అక్కడ నుంచి 15 రోజుల తర్వాత మనకి రిజల్ట్ అయితే డిక్లేర్ చేస్తామని అయితే క్లియర్గా ఇచ్చారండి. అంటే చూడండి మనకి ఎలిజిబిలిటీ ఎవరైతే 10వ తరగతి పాస్ అవుతారో అది మనకి SSC కానీ లేదంటే CBSE కానీ లేదంటే మనకి సెంట్రల్ బోర్డ్ ఏదైనా సరే మీరు తెలంగాణ స్టేట్లో చదువుతూ ఎవరైతే క్వాలిఫై అవుతారో వారైతే అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా TS ESETకి మన ఏపీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఇదైతే మెయిన్ మనకి పాయింట్. TS ESETకి ఏపీ వాళ్ళు కానీ లేదా తెలంగాణ వాళ్ళు కానీ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. 2 తెలుగు రాష్ట్రాల వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి కోర్సుకి సంబంధించి దీని నుంచి మీరు పాలిటెక్నిక్ అయితే కంప్లీట్ చేస్తారు. దీంట్లో వచ్చేసి మీకు నచ్చిన ట్రేడ్ అయితే అప్లికేషన్ ప్రాసెస్ అయితే పెట్టుకోవచ్చు. దాన్ని బట్టి
సీట్ అలాట్మెంట్ ప్రాసెస్లో మీరైతే పెట్టుకోవచ్చు. దాన్ని బట్టి మీకు సీట్ అలాట్ అనేది చేస్తారు. ఇందులో గవర్నమెంట్ కాలేజ్లో మనకి సీట్ అయితే అలాట్ చేసే ఛాన్స్ ఉంటాయి రిక్వైర్డ్ మీ ర్యాంక్ బట్టి. అండ్ ప్రైవేట్ కాలేజ్ కూడా మీకు వచ్చే ఛాన్స్ ఉంటాయండి. లేదనుకున్నట్లయితే అటానమస్ కాలేజెస్ అనేవి ఉంటాయి. మీకైతే ఇవన్నిటికీ క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది ఒక వీడియో చేసి మీకు అప్లోడ్ చేస్తాను. అండ్ ఇవి వచ్చేసి ఏంటంటే మీరు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటారో వాళ్ళ ర్యాంక్ని బేస్ చేసుకొని వాళ్ళకైతే సీట్ అయితే అలాట్ చేస్తారు. అంటే ఇక్కడ వచ్చేసి మీకు ఎగ్జామినేషన్ అనేది ఇక్కడ చూడండి మనకి డీటెయిల్ నోటిఫికేషన్ మీకు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇక్కడ క్లియర్గా చెప్తాను. ఇక్కడ డీటెయిల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నట్లయితే రెడ్ మార్క్ని అండర్లైన్ చేసాం కదా, అక్కడ మీరు క్లిక్ చేయడం వల్ల మీకు అయితే డీటెయిల్ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అండ్ డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉంటాయి, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అండ్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ సెట్కి సంబంధించి మీకు మరికొన్ని అప్డేట్స్ లేదా ఎంసెట్కి సంబంధించి మరికొన్ని అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే, వీడియోస్ రూపంలో రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి మనకి ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటారో, మనకి ఈ సెట్కి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటారో వారైతే ఇక్కడ నేను రెడ్ మార్క్తో లింక్ ఇవ్వడం జరిగింది. అక్కడ మీరు క్లిక్ చేయడం వల్ల మీకైతే అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేయొచ్చు. అండ్ మనకి టీఎస్ ఈ సెట్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లింక్ అండి. మీరు ఎవరైతే అప్డేట్స్ అనేది చెక్ చేసుకోవాలనుకుంటారో రిజల్ట్స్ కానీ లేదా ఎగ్జామినేషన్ పేపర్స్ కానీ మోడల్ పేపర్స్ కానీ ప్రతి అప్డేట్స్ అనేవి మనకి ఆ అఫీషియల్ వెబ్సైట్లో ఉంటాయి. మీరైతే అక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎప్పటికప్పుడు ఈ సెట్ ఎంసెట్కి సంబంధించి అప్డేట్స్ అయితే మన ఛానల్లో పెడుతూ ఉంటాను. అండ్ మీరు ఆ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మై ఛానల్.